బాపు రమణీయం 8వ భాగం 5/5/25. స్వస్తి శ్రీ ప్రొడక్షన్స్, రేచుక్క పగటి చుక్క, ఎస్వి రంగారావు, కన్నాంబ. సోదరుడు విక్రముడు సినీ వీరు నార్ నాగేశ్వరరావు బెల్లెగూడెంలో కన్నెపిల్ల యశ్వర్లక్ష్మను చెరచి దొంగచాటుగా తప్పించుకుపోవటం, తన కొడుకు 3 బిడ్డల తండ్రి సైజుకు పెరిగిన తను బిగ్గుకి సినీ మీసాల రంగేసుకోవడం వంటి కుర్రకారు చేష్టల దగ్గర నుంచి రాజ్యాధిపత్యం కోసం వేసిన తన 20 రీళ్ల ప్రయాణంలో 1వ రీలు నుంచి అడ్డు తగులుతున్న విజయరాయరుడు అక్రమంగా బంధించి అతని దేవిని కులదీపకుడిని దేవిడిలో ఉండగా తగలబెట్టించబోవడం వంటి పెద్ద ఓఘాయిత్యాల దాకా చేస్తారు. విజయరాయలు చెర నుండి తప్పించుకుపోయి బిల్లులతో కలిసి అడవిలో పెద్ద సైన్యం కట్టుకుని అక్రముడి విక్రమానికి సవాలుగా రేచుక్క పేరిట నిలుస్తుంది. విక్రముడు యువరాణిని ఖర్చు రాయించబోయే వరకు రేచుక్క ఆ పిల్లని ఎత్తుకుపోయి తన దగ్గర పెంచుతూ విక్రముడు తన కొడుకి పట్టాభిషేకం చేయబోయేసరికి అతన్ని ఎత్తుకపోయి ఖైదులో కాపాడుతూ, దానికి తోడు విజయరాయలు కొడుకు చిన్ననాటి ప్రమాదం వల్ల అడవులప్పటి తిరిగి ఈ రాజ్యపు సేనానికి దొరికి అతని కొడుకుగా పెరుగుతూ ఉంటాడు. యువరాజమాత కన్నాంబ దారివేషంలో అతని సాగుతూ ఉంటాడు. సినీ ధర్మం కడబడిస్తున్న నమ్మికతో తన ప్రయత్నాలన్నిటికీ చుక్కెదురు కావడంతో విక్రముడు సేనాపతిని బెదిరి రేచుక్కని పట్టి తెమ్మడు. సేనాని కుమారుడు విజయకుమార్ రేలంగి వెంట రాగా సరాగాలాడుతూ పాడుతూ ఫోటోజెనిక్ కడవలలో కొంత దూరం పోయి ఒక చిన్నదాన్ని, స్వయాన రాజుగారి కన్నదాన్ని చూసి ప్రేమ కథలో జారిపోతారు. కాగల కార్యం కథకులే తీరుస్తారన్న ధీమా శృతి మధురమైన యుగళ గీతాలు కూడా ఆ పిల్లే వెదకపోయిన తీగ కాబట్టి అతని చుట్టూ అల్లుకుపోయింది. ఆమె ద్వారా విజయ్ కుమార్ అద్భుతమైన రేచుక్క శిబిరం సెట్ల మీదకు తరువాత మెల్లిగా తనకు కావాల్సిన బందీ విక్రముడి కొడుకుని విడిపిస్తుంది. రాకుమారిని అతని రాజ్యానికి పంపేస్తారు. అలా రేచుక్కకు కూడా చుక్కెదురు చేశారు. తాను పగటి చుక్కనని, ఫలానా చోట భేటీ దొరుకుతుందని కబురు పెడతారు. చుక్కలిద్దరికీ యుద్ధం జరుగుతుంది. పగటి చుక్క తన కన్న కుమారుడే అని రేచుక్క గుట్టి కొడుక్కి చేజిక్కిపోతుంది. ఆపై పగటి చుక్క విజయ్ కుమార్ అసహాయ సూర్యుడి అధర్మాన్ని జయించడం దర్శకుడు కె. కామేశ్వరరావు ఈ చిత్ర పతాక సన్నివేశంలో చిక్కటి కథ అయిన 2 తరాల వృత్తాంతాలను సమన్వయించడం సముద్రాల జూనియర్ రాసిన టార్జాన్ తెలుగులలాగానే తెరగగలిగినంత కట్టుదిట్టంగా జరిగినట్టు కనిపిస్తుంది. అనేక సన్నివేశాలు విడిగా చాలా బాగుంది. వాటిలో సంభాషణలు కథోచితమైన రీతిని చక్కగా నడిచి పుష్కలంగా కత్తి యుద్ధాలు, తెలుగునాటి మల్ల యుద్ధ ప్రవీణుల విద్యా ప్రదర్శన, రీలునా నృత్యాలు, పాటలు మొదలైన వాటి వల్ల చిత్రం విసుగెత్తకుండా కాలక్షేపం చేసి తండ్రిని బంధించి చెరలో వేసిన పుత్రుడుగా రామారావు, దొరగా దొంగగా కూడా నిండైన దొరదాన్ని చూపిన పగటి చుక్కగా రంగారావు, కన్నాంబ పతాక సన్నివేశాల్లో మంచి నటన ప్రదర్శి. యుద్ధాలు అన్నీ ఉత్సాహభరితంగా ఉన్నాయి. ముఖ్యంగా రామారావు నాగేశ్వరరావు ద్వంద్వ యుద్ధం చాలా బాగుంది. భిల్లుల దొరగా మహంకాళి వెంకయ్య, విక్రముడుగా నాగేశ్వరరావు, కుమారుడిగా రాజనాల, యువరాణిగా జానకి యథోచితంగా నటించి హాస్య నటుకు నలుగురు. ఇందులో అమృద్ధిగా వినోదం సమకూరి పేకేటి దుష్టుడి పాత్ర భరించిన దాన్ని ఆహ్లాదకరంగా ధరించారు. బాలకృష్ణ పద్మనాభం చిత్రం ఆరంభంలో వేసిన స్లాప్ స్టిక్ మనోహరంగా
ఈ చిత్రం మొత్తం మీద కొట్టొచ్చినట్టు కనిపించే కోట వెంకటేశ్వరరావు వేసిన సెట్లు, వాటికి నేత్రపర్వంగా చూపిన రెహమాన్ ఛాయాగ్రహం, పాటలకు రూపకల్పన కూడా కొత్తదా కాదా అవునా అనే యుగళ గీతం, మనవి సేయవే అనే పాట చాలా వాటికి మరి 2 పాటలకు టీవీ రాజు కూర్చిన వరుసలు కూడా హాయిగా, 1-2 పాటలు మటుకు కొత్త బాణీలను జ్ఞాపకం చేసి నేపథ్య సంగీతం సెట్లాగా భారీగానే ఉంది. దేవిక మీద అరవం తెలుగు హిందీ సినిమా నాయిక, అధికంగా విశాలమవుతున్న దేవిక పేరుకొక ముందు ఈమె పేరు రాకముందు ఈమె ఉత్త ప్రమీల, ప్రతిభ ఉంటే పేరు తెచ్చుకోవడం అవలీల. అరవం తెలుగు హిందీ సినిమా నాయిక, అధికంగా విశాలమవుతున్న దేవిక పేరు రాకముందు ఈమె ఉత్త ప్రమీల, ప్రతిభ ఉంటే పేరు తెచ్చుకోవడం అవలీల. వీర ఘటోత్కచ సినిమా మాయామయుడు బాబుభాయ్ మిస్త్రీ ఛాయాగ్రహణ శిల్పం ప్రధాన ఆకర్షణగా వీర ఘటోత్కచ అనే మాయాబజార్ లేక శశిరేఖా పరిణయం అనే వత్సలా కళ్యాణ చిత్రం గత వారం ఆంధ్రలో విడుదల. అది తెలుగులో లోగడ 2 సార్లు, హిందీలో ఒకసారి సినీ బజార్లో వచ్చి అందరినీ సంతోషపెట్టి వెళ్ళి, భారతంలో కథల నాటిలో వాటిలో సాముల అసాముల అలహారాలు అంతా సాధారణ ఎవరెంత బాధించి కిందకి దించినా సహించి నవ్వుకొని అలా ఎత్తుగా టీవీగా నిలబడి ఎక్కడెక్కడ వీళ్ళని పిలవను. దర్శక నిర్మాత బాబుభాయ్ మిస్త్రీ, దీన్ని అనితా గుహా, ఉల్హాస్ కృష్ణకుమారి హిందీ, రాజకుమార్, మహీపాల్, వసంతరావు పెహల్వాన్ మొదలైన వాళ్లతో తిరిగి కొన్ని నృత్యాలను రంగుల్లో చిత్రించారు. కొన్నిటిని సినిమాయతో అద్భుతాలతో నింపారు. కథ శిశుపాల వధతో ప్రారంభమై కృష్ణ లీలన్ని గుర్తు చేసి మయసభ శక్తి మీద దుర్యోధన భంగపాటు, ధర్మరాజు ద్రోధమాడి ఓడటం, ద్రౌపది వస్త్రాపకరణం, క్యాలెండర్ కృష్ణుడు కటావు వాయిస్ సరఫరా చేయడం మొదలైన ఘట్టాల మీదుగా ఈ వాక్యంలో ఉన్నన్ని అన్యభాషా పదాలతో శశిరేఖ పరిణయం కథలోకి ప్రవేశి, జగతా కథ మీరెరిగిందే, అంతకుముందు కథ మీరెరగని తాత్పర్యం కాదు. నిజానికి సినీ పురాణాల్లో ఎవరు ఎరగనివి కూడా ఉంటూనే ఉంటాయి. శశిరేఖా పరిణయ కథ అంతా యథాప్రకారం మాయాబజార్ సినీ కథ ప్రకారంగా అందంగా ఆహ్లాదకరంగా సాగిపోయి, కొన్ని చోట్ల శ్రీ గారి సంభాషణలు రాసి కేవీఎస్ శర్మ, కాశీనాథ్, కాటూరి, అన్నపూర్ణ, పద్మనాభం, అల్లు రామలింగయ్య, వసంతకుమార్ మొదలైన అనువాద చిత్రగాత్రధారు మదరాజు డైలాగులను సాధ్యమైనంత జాగ్రత్తగా ఉచ్చరించి మొత్తం మీద లిప్ సర్వీస్ బాగుంది. చిత్రగుప్త సంగీతంలో అద్భుతమైన బాణీలు అవి ఉంటే గుప్తంగా ఉండాలి. యువతలకి తొంగి చూసి మనవి కలవరించి అమోఘంగా బోలెడు అలంకరించడం లేదు. అలా మనవి చాలా సంతోషపెట్టే సంపేవి. భారత కథ బలరాముడి కృష్ణుడిని కృష్ణయ్య అని పిలవడం, సుశీల శ్రీనివాస్ పాడిన ఒక పాటకు కృష్ణలీల ఘట్టంలో వసుదేవుడికి యమునా నది దారి ఇవ్వడం, దాదాపుగా 10 కమాండ్మెంట్స్లో ఎర్ర సముద్రం చీలిపోవడం అంత కట్టుదిట్టంగా ఉంది. ఘటోత్కచుడి మాయలు, మాయాబజార్లు, గారడీలు అద్భుతం. పాత్రధారుల గురించి, నటన గురించి చెప్పుకునేటప్పుడు అద్భుతం, ఉత్తమం వంటి మాటలు గుర్తుకు రావు. కోవెల ముందు 1959లో సినిమా. కోవెల ముందు నందీశ్వరుడి విగ్రహం చూపిస్తూ కన్నప్ప
అల్లు రామలింగయ్య దొరగారు ఈ నందీశ్వరుణ్ణి మన బంగళా తోటలో మన ఇంటికి ఎదురుగా పెడితే దొర రావు గోపాల్ ఇంటి దగ్గర పెట్టడం బాబోదయమారా, అల్లేమిటండి ఇల్లేమిటండి, మొయ్యి నీ బంగళా మా పాలిటి శివాలయ, మీరు సాక్షాత్తు పరమేశ్వర కన్నప్ప, నన్ను మరీ మొలక చెట్టెక్కించేస్తున్నావు, పైనుంచి పడితే నీ మీదే పడతా పచ్చడైపోగల, దానికి ఎంత పుణ్యం కావాలా. మన ఊరి పండుగలు డైలాగ్. ఎక్స్ ఫిలిమ్స్ వారి నెక్స్ట్ పిక్చర్. గురువు గుండె కరిగిపోతోంది అంటూ గురువు పరుగున వచ్చి గురువు పాదాల మ్రోల వ్రాలారు. గురువు పెద్ద సైజు యాక్టర్, వాళ్ళ ఊళ్ళో వాడు చాలాసార్లు అతనికి నచ్చ చెప్పగా ఆయన చెన్నాపట్నం చక్కా వచ్చి చాలామందికి చాలా నచ్చ చెప్ప చూసి అతని నటన చూసేవాళ్ళు దొరికిన వారు శాంతంగా చూడాలి. స్టూడియో గేటు అవతల కాస్త అసింత క్యారెక్టర్ రాక్షసు చేస్తానంటే ససేమిరా వద్దన, అందుకని గేటుకు అవతలగా కాస్త అసింత ఆ పని చేస్తూ కూర్చుంటాడాయన. అలా ఉండి బోలెడు అనుభవం గడించి గడ్డం పెంచి కొంత గొప్పవాడయ్య. చిన్న సైజు శిష్యుల గ్యాంగు సంపాదించారు. మెల్లిగా ఓ ఆఫీసు తెరిచి పుకార్లు ఉత్పత్తి చేసి ఊపులో వేసి పాండీ బజార్లో అమ్మి సొమ్ము చేసుకునేవాడు కాస్త పుస్త. ఈ విధంగా సర్వజ్ఞ బిరుదాంకితుడనిపించుకున్నాడు శిష్య బృందంతో. గురువు గుండె కరిగిపోయే అంటూ గురువు గారి కాలి మూల వాలిన వేళ ఆయన కాస్త హడావిడిగా ఉన్న గురువులు ఊపిరి సలపనివ్వనందువల్ల వాడి గోడు వెనక తప్పింది. వత్సా వెధవతీనుగా నీ సెగ ధరగా అఘోరించి నీ గోడు అన్నాడు వాత్సల్యం ఉక్తి పడేటట్లుగా. గురువు మరేమో ఓ కుర్రాడు ఇందాక చెట్టు కింద కంపెనీకెళ్ళి మళ్ళీ ఏడతా లగెత్తుకెళ్ళిపోతున్నారు, ఎందుకో తెలిసిందిగా. అంతట్లోకి ఎవడో ఉన్నా ఏదో మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి ఇంకో నిమిషం అయ్యేసరికి ఎంత ఆశ్చర్యం. ఆ బుల్లోడు నవ్వుతా పీలుతా ఎగతాలకు ఏంటి గురువు ఈ శబ్దానికి అర్థం? ఇంతతోనే ఆ ప్రొడ్యూసర్ పశ్చాత్తాపడి పట్టుదల ఒకేసి శ్యామన్ ఇత్తాం బుల్లోడా, శానుసు ఇత్తాం బుల్లోడా అన్నాడు గురుతర కుతూహలాయత్త. గురూజీ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించి బీడీ ముట్టించి ఆ చోద్యం ఏమిటో అవగతం చేసుకొని ఇలా, నాయనా గురువులు, నిన్ను చూస్తే నాకు సిగ్గేస్తోందిరా, నీ దొంపదగ ఎందుకు పనికొస్తావురా, అందులో వింతేముందిరా. ఆ ప్రొడ్యూసర్ మొదటిసారి ఆ కుర్రాడికి ఛాన్స్ ఇవ్వనన్న మాట నిజం, రెండోసారి ఇస్తానన్న మాట నిజమే. కానీ ఎందుకు ఇస్తానన్నాడు, ఏమి తెస్తాన్నాడు విను. రెండోసారి కుర్రాన్ని లోపలికి తీసుకువెళ్ళిన వాడు డిస్ట్రిబ్యూటర్ గారి బామ్మడి. వీడు చిన్నప్పుడు గోటి ఆటలు ఆడుకున్నాడు. అందుకని వాడు సిఫార్సు చెయ్యడంతో ప్రొడ్యూసర్ బాగుందని ఛాన్స్ ఇస్తాన్నాడు. అయితే ఎందులో నెక్స్ట్ పిక్చర్ అది వాడు తీసిన నాడు అదర్థం. వీడు వేసినప్పుడు మాట సంగతి వాడికి తెలుసు కానీ వీడికి తెలియదుగా. అయినా వాడు ఇప్పటికి ఆనందపడ్డారు కదా, 1000 ఏళ్ళకి అదే కావాలి. అయినా ఈ నెక్స్ట్ పిక్చర్ అనే దాంట్లో గొప్ప మహాత్యం ఉందిలే, మ్యాజిక్ అది. నొప్పింపక తానవ్వ తిరగమ్మని ఓ పద్యం లేదు, దాని తాలూకు ట్రిక్కు ఇదన్నమ. ఏమడిగినా నెక్స్ట్ పిక్చర్లో తప్పకుండా ఛాన్స్ ఇస్తానంటే సరిపోదు. ఇప్పుడు నేను అన్నానా, ఇదివరకు ఇలా లేదు, ఇదివరకు నేను అది 10 వస్తే నెక్స్ట్ పిక్చర్స్ మరో ఛాన్స్, ఇంకో 10 లీడ్ రోల్స్, ఇంకో 3 నెక్స్ట్ పిక్చర్లలో హీరో రోల్స్ వేసేవారు. అప్పుడు నాతో ఒక అమ్మాయి కూడా ఉండే.
అది 8 బెస్ట్ పిక్చర్లలో హీరోయిన్గా ఉండేది. తర్వాత మానేసి పాండీ బజారు పడి చివరికి ఇంటికి వెళ్ళిపోయిందనుకో. తలుచుకుంటే నా హృదయం కంపిస్తుంది. గొంతు గద్గద స్వరంతో మాట్లాడుతుంది. అవెందుకులే కానీ అది కదా. నేను నెక్స్ట్ పిక్చర్లో వేసేటప్పుడు ఎంతమందికి కాఫీ సిగరెట్ తెచ్చానో చెప్పలేదు. ఇంకో నెక్స్ట్ కవి కూడా ఉండేవాడు. పాపం రాత్రి తెల్లార్లు కూర్చొని ఆ పిక్చర్ అసలు కవి రాసేవన్నీ వాడే రాసే ఫెయిర్ కాపీ చేసి అలవాచాకిరీ చేసేవాడు. వాడు నెలకు 100 నెక్స్ట్ పిక్చర్లలో ఉండేవాడు. వాడు ఇంకో సాంగులవాడు. ఇప్పుడు మామూలు మనుషులున్నారు. వాళ్ళు ఆర్టిస్టులు కారు కదా, మామూలుగా గుమాస్తాలు. వాళ్ళు డబ్బు చాలదుగా, అందుకని వాళ్ళు ఓ ట్రిక్ కనిపించి చాలా రోజులైందనుకో. ఆ ట్రిక్ నెక్స్ట్ మంత్, తెలుగులో వచ్చే నెల అంట. వాళ్ళ పిల్లలు ఒక్కోటే అనుకో. వచ్చే నెల బోల్డ్ కొత్త బట్టలు కొనుక్కుంటా, బోల్డేసి మందులు కూడా కొనుక్కుంటూ ఉంటారులే. ఈ నెక్స్ట్ పిక్చరు నెక్స్ట్ మంత్రు మన వాళ్ళనే కాకుండా దుర్మార్గుల్ని తోకలా కొట్టడానికి కూడా పనికొస్తాయి. అప్పులవాడు వస్తాడా, నెక్స్ట్ మంత్ నీ ముఖాన్ని తగలేస్తా అన్నారు. నెక్స్ట్ మంత్ వాడెవడో మనవాడు. నెక్స్ట్ పిక్చరు అని పెద్ద రికమెండేషన్ వాడు వచ్చాడనుకో, అన్నీ ఫిలప్ అయిపోయాయి సార్. నెక్స్ట్ పిక్చర్లో తప్పకుండా ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవచ్చు. వాడు విజృంభమై వదలకుండా మళ్ళీ ఎప్పుడో తగులుకుంటాడని భయం వేస్తే మా బావమరిది నెక్స్ట్ పిక్చర్లో ఛాన్స్ ఇప్పిస్తానండి అని ముందరే చెప్పు. మాది చాలా గొడవల కంపెనీ, మీకు ముందర చాలామంది ఉన్నారు షేర్ హోల్డర్సు, పేచీకోర్లు. అందుకని మా బామ్మది కొత్త కంపెనీ పెట్టి నెక్స్ట్ పిక్చర్ చేస్తాడు. అందులో మీకు హీరో రోలు గ్యారంటీ. ఇయ్యచ్చు. అందులో కూడా ఇవ్వడం ఇష్టం లేకపోతే ఆ కంపెనీ పేరు చెప్పరు. వాడు మళ్ళా వస్తే ఇది మా బావమరిది కాదు, ఇంకోటిది అనొచ్చు. అందుకని మా బావమరిది పెట్టబోయే కంపెనీ పేరు ఎక్స్ ఫిలిమ్స్, వారు తీయబోయే చిత్రం పేరు నెక్స్ట్ పిక్స్ అని చెప్పాలి. ఇది చాలా బెస్ట్, లేకపోతే నానా రోస్తు. లేదే చూడండి, నవరసం కలర్. మన పిక్చర్ గురించి టాక్ బాగా డివైడెడ్గా ఉంది సార్. బాపు గారి కార్టూన్ అని విఠల్ ప్రొడక్షన్స్ జయ విజయ. అమోఘంగా బోలెడంత ఐక్యూ, తెలివితేటలను తాత్పర్యం లేని వాళ్ళు కూడా జయ విజయ పేరు చూడగానే ఇందులో 2 శాల్తీలు ఇమిడి ఉన్నాయని చక్కగా అర్థం చేసుకుంటారు. ఆ పైన మటుకు ఉన్నవారు కూడా కనుక్కోలేని విశేషాలు ఉండటమే జయ విజయులు. మాట వరుసకి జయ విజయులు గబగబా 3 జన్మల ఫిరాయి అర్ధదారిని హరిని చేరిన హరిద్వార పాలకులేనని పొరబడటం బహుసులభం. అలా పడితా లేచా కాదు జయసింహ విజయసింహ అనే 2 రణదమ్ముల యుద్ధంబుల కథ అనుకొని మళ్ళీ తప్పులో కాలేయడం అతి సహజం. నిజానికి అందులో ఉన్నవి 2 హీరోయిన్ రకానికొకటి చొప్పున శాలి. అలాగే ఇంకా అందులో బాలనాగమ్మ, సౌవర్ణ సుందరీయ అయిన మొదలైన మాయా తైవా తివాచి వగైరాలు ఉన్నాయని కనుక్కోలే. కథ అయిపోయాక రాజనాల కాంతారావుతో కత్తి యుద్ధం చేస్తాడని కానీ, తల్లిదండ్రులతో మోట సరసం ఆడతాడని కానీ మనం ఊహించలే. ఎక్కడికక్కడ అలా సస్పెన్స్తో సాగే చిత్రంలో కథ గురించి మటుకు మనం ప్రాణాలుగ్గబట్టు కూర్చోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఏం జరుగుతున్న దానిపై పెద్ద ఎత్తున పందాలు వేసుకోవక్కర్లేదు. అనగనగా ఒక రాజుని ఒకరోజు ఇంకో రాజు ఇద్దరితో ఒక ఆయన సామంతుడు భోజనానికి పిలిచి సామంత రాజ్యపు సెట్ మీద కుట్ర చేసి
ఖర్చు రాయించేసి ఆయన రాజ్యాన్ని సొంతానికి జమ చేయించుకోడు. అప్పుడు మంచి రాజు కొడుకు పసివాడు మంచి రాజభక్తులు వాడిని రక్షించి అడవుల్లోకి పారిపోయి పెంచి కాంతారావుని చేస్తారు. అంతగాడైన ఈ యువరాజు తిన్నగా ఉండలేక ఒక రోజున శత్రురాజ కుమార్తెను చూసి ప్రేమించి మంచి మంచి టాలీ షాట్స్లో ఫోటోజెనిక్గా డ్యూయెట్లు పాడబో అతన్ని పెంచిన వాళ్ళు అది చూసి కోక్కలేసి అతని జన్మకథ చెప్పి ఫలానా పరిస్థితులు తామంతా అతని కోట దాట వేసి అడవుల్లో పెంచిన వైనాన్ని ప్రకటించారు. వాళ్ళ వయసు వాళ్ళకం చూడగా అలా కోట దాటి వచ్చిన వాళ్ళంతా కూడా ఏడాది 2 ఏళ్ల వయస్సు వాళ్ళే ఉండాలని మనలాగే యువరాజు విజయతికి అనిపించి ఉండాలి. అందుకే అప్పటికది నమ్మినట్లు కనిపించినా నిజంగా గురి కుదరక జయమంగళ కోసం బెంగబెట్టుకునే ఉంటుంది. అప్పుడు ఈ కథకి ఏం చెయ్యాలో సాగుదామా ఆగుదామా అనుకుంటూ ఉండగా మాయల ఫకీరు ప్రత్యక్షమై కథకి ధైర్యం చెప్పి కథానాయికను హడలగొట్టి ఎత్తుకుపోయి బందీ చేస్తారు. హీరో విజయుడు కూడా అర్జెంటుగా వెళ్ళిపోయి అక్కడ బందీ అయిపోయి కృష్ణకుమారిని సోలోలు వింటూ సువర్ణ సుందరిలో లాగా గుహలో పడి సాధువు దయ వల్ల గడించిన మాయాతివాతి కమండలం శంఖం వగైరాలతో ఏం చెయ్యాలో అదెందుకు పనికొస్తాయో గట్టిగా తికమక పడుతున్న బాలకృష్ణ బాధ్యత పెరుగు. హీరో పనులకి పడికట్టవలసిన పను. హీరో రోలు దాచి శత్రురాజును ఖైదు చేసి ఆ పైన మాయల ఫకీర్ గుహలో చొరబడి మాయాశంఖాన్ని కాస్త మోటుగా వాడి ఫకీరు పళ్ళ రాలగొడు. అక్కడితో మాయమైపోయి ఫైట్ ఇంకా ఊగి సెట్ ఇంకా ఊగి అల్లకల్లోలమైపోయి అంతా ఊరికే అంటే బాగుండదు. హీరో కాంతారావు ముక్కామలతో చూడదగ్గ యుద్ధం చేసి అతన్ని హతమార్చి కథను కంచికి తీరుస్తారు. ఈలోగా రాజభక్తులు నెక్కిలేని అనుకోవారు ఇతర రాజ్యాల నుండి అపార సేనా వాహిని తెచ్చి దుష్టరాజు మీదకి దండెత్తడానికి కృషి చేశామంటారు. కానీ విఠలాచారి గారు సెసిల్ డీబిల్ మతస్థులు కానివాడు కావడంతో అప్పటికే ఫకీర్ సెట్ మీద బోరుడు గలాభా జరిగి ఉండటం వల్ల మళ్ళీ సైనిక జనాభా ఎందుకని అంతవరకు అవుట్ ఫీల్డ్లో పశ్చాత్తాపంలో బోల్డ్ ఫీల్డ్ అయిపోతున్న రాజుగారు నాయనా నా కూతుర్ని చేసుకొని బాలకృష్ణ మాయ శివాజీకి అందరూ రాజ్యానికి వెళ్తారనుకుంటే మీరు మళ్ళా పొరపాటు పడగలరు. అవన్నీ మరో చిత్రానికి పనికి రాగల ప్రమాదం ఉంది. రాజాగారు రాణిగారు జయమంగళ తమ రాజ్యం వెళ్ళిపోతారు. విజయుడు పెళ్లి బలగం అంతా వెనక బయలుదేరి రాజధానికి తరలి వెళ్ళే వరకు కోటలో ఉన్న దుర్జయుడు రాజనాల ముక్తాయింపు కుట్ర చేసి తల్లిదండ్రులను ఖైదులో పడేస్తారు. దంపతులు కాబట్టి వాళ్ళని ఒకే గదిలో ఉంచాలని భయంకరమైన తెలుగులో మాట్లాడు. అతని మాట అన్నందుకు శిక్షగా ఆ తరువాత విజయుడు కాంతారావుతో చేసిన ద్వంద్వ యుద్ధంలో ఎంత బాగా పోట్లాడినా చివరికి చస్తారు. అప్పటికీ వీరు అతీతం కావడంతో కథము దర్శకుడు విఠలాచార్య గారు తాపీగా స్థిమితంగా నికార్సైన జానపద కథలు చూపించిన ఈ కథలో నటన హైకీలో పై స్థాయిలో మాటలు అని తెలుగు రాని వాళ్ళు మనకి రాని తెలుగు కూడా కొంత కథా కమామీషు సులభంగా తెలుసుకుంది నటన ఉపయోగం. ఇది సాధించడం కోసం ఇంతకన్నా తక్కువ నటించే సామర్థ్యం కాంతారావు రాజనాల మిక్కినేని కూడా అందుకే కృషి చేసి బాలకృష్ణ అభిమానులందరికీ ఇందులో అతడు చాలాసేపు నవ్విస్తాడన్న వార్త ఆశలు రేకెత్తించిన అతని నటన చాలా వరకు సంతోషపెట్టి ఆ పైన కథ బలీయం కదా అనిపింపచేస్తుంది. అల్లు రామలింగయ్య ప్రేమలో పడడం ఒకటి ఆహ్లాదకరం. మొత్తానికి బాగా నదిగిన జానపద పదాల షికారు తీసుకువెళ్ళి ఈ చిత్రం దానిలో అందమైన ప్రకృతి దృశ్యాలు కనిపిస్తాయి. హాయి గులిపే పాటలు జేబీ నాగభూషణ
ఇది అందాల డబ్బుతో కొనలేనిదేముందండి. నేను తలుచుకుంటే ఫ్రాన్స్ నుంచి పెసరట్టు, అమెరికా నుంచి అల్లపచ్చడి తెప్పించగా నాకు ఉక్కపోస్తే గోదావరికంతా ఎయిర్ కండిషన్ చేయించి పారే దోమలు తోలడానికి 90 మంది గుమాస్తాలను పెట్టగా రామమ్మకే నీకు అంత డబ్బున్నా ఆహార నిద్ర భయం మైథునాదులు స్వయంగా చేసుకోవాల్సి. అప్పారావు రాజు తిరిగే నాకు సరిగా రాదు, సంస్కృతం నిల్లు అందాల రాముల్లో డైలాగ్. హే చిట్టి, శంకరం, లక్ష్మి, కర్రండర్ల నాన్నకి విఠలాచారి గారి సినిమాలో వేషం దొరికినట్టే అని ఒక కార్టూన్ వేశారు బాపు గారు. ఇంతకింతే అను సత్తు బేడ. ఎక్స్ ఫిలిమ్స్ వారి నెక్స్ట్ చిత్రానికి పెద్ద ఎత్తున ట్రేడ్ షో జరుగుతుంది. చలనచిత్రకారులు 50 మంది ఇచ్చేశారు. ఇంటర్వెల్ వేళకి సినిమా వరండా చాలా సందడిగా ఉంది. నమస్కార బాణాలు రివ్వున ఎగురుతాయి. ఒక వారగా చిత్ర నిర్మాత నిలబడి ఉన్నారు. తనకి పరిచయం ఉన్న పెద్దలను ఒక్కొక్కరినే సైగ చేసి పిలుస్తారు. సార్, బ్రదర్, ఏమండి, ఇంతకింత అయింది, ఇంత కొంత ఎంతకెంత అవుతుంది అని ఒక్కొక్కరిని అడుగుతున్నాడు చేతులు పట్టి. చాలామందికి తెలియలేదు ఆయన ప్రశ్న. ఇది నువ్వడిగేది పిక్చరు బ్రహ్మాండంగా ఉంది. కొమ్మన్నారు నిర్మాణానికి ఖర్చయిందో ఊహించాలి కాబోలని 5-6 లక్షల ఉంటుంది రైతేనా అన్నారు. ప్రశ్న అడుగుతున్న నిర్మాతకి ఈ జవాబులు నచ్చడం. ఎదిమ చప్పరించి మరో మిత్రుడిని పిలుస్తారు. చివరకో పెద్ద మనిషి వచ్చి ఆయన చేతిలో ఓ కుండ కూడా ఉంది. మీరైనా చెప్పండి, అంతకింతయింది, ఇంతకెంత అవుతుంది అన్నాడు నిర్మాత ఆదుర్దాగా. ఈసారి ఆ పెద్ద మనిషి తెల్లమొహం వెయ్యారు. మిగతా వాళ్ళలాగా చేతిలో ఉన్న కుండ నేల మీద పడి బద్దలు కొట్టి గురూజీ అంతకింతైతే అయ్యింది, కానీ ఇంతకింతే కుండ బద్దలు కొట్టి మాట్లాడన్న తత్వం అన్నారు. నిర్మాతకి ముచ్చమడలు పోసాయి. అయ్యా, తమరెవరో ఫ్యాన్సీ డ్రెస్సులో వచ్చిన మహాపురుషుడు, నన్నెదిరించగల సూరాగ్రేసర నువ్వెవరు? నిజం చెప్పినట్టు ఓ సాహసి, నీ పేరేమి? నా పిక్చర్ మీద జోస్యం చెప్పిన ఓ శకున పక్షి నీ ఊరెయ్యది. ఓ పరంగితజ్ఞుడా, నేను అడిగిన ప్రశ్నలో నీకేమర్థమైంది? నీ జవాబు నేను ఎలా అర్థం చేసుకోవాలి? పెద్ద మనిషి మందహాసం చేసి గొంతు సవరించుకొని, వినండి అయ్యా, అంతకింతయింది, ఇంతకెంత అని మీరు ప్రశ్న వేశారు. అందులో మొదటి భాగానికి అర్థం, 2 ఏళ్ల క్రితం మీరు నవయువకులు మంచి ఉద్దేశంతో, ఉత్సాహంతో, పట్టుదలతో ఈ ఊరొచ్చి ఫిలిం తీశారు. చక్కని కథ తెచ్చుకున్నారు. అందరికన్నా మంచి చిత్రం తీయాలి. జాగ్రత్తగా ఆలోచించి కథకు అనుగుణమైన కమామీషు ఏర్పాటు చేసి అందంగా ఆకర్షించగల సత్తాతో ఆ చిత్రం తీశారు. అందులో అంతా చిన్న నటులే, చిన్న ఊహలే, చిన్న కథే. అయితే అన్నీ కొత్తవే. అందులో బాక్సాఫీస్ సూత్రాలు మోకాళ్ళకి బంధాలుగా అడ్డుపడలేదు. బాగుండేయగా తీస్తే డబ్బు రాకపోదని మీ నమ్మకం. అది బాగుంది, బాగా డబ్బు, అంతకి 100 వచ్చి. ఆనాటి ఇంతవారు మీరు, ఈనాటికి ఇలా ఇంత పెద్దవారై, ఇప్పుడు మీ దృక్పథమే వేరు. ఆ ఫిలింకి డబ్బు వచ్చిందని, ఆ ఫిలిం కథ, అందులో కమామిషు, నటులు, పాటలు, డ్యాన్సులు అన్నీ యథాప్రకారం మళ్ళీ ఈ ఫిలింలో పెట్టారు. ఆఖరికి ఇంటర్వెల్ కూడా అందులో లాగా సరిగా అలాంటి సీన్ దగ్గరే పెట్టి. ఇవన్నీ అందులో ఉన్నందువల్ల డబ్బు వచ్చింది కాబట్టి
ఇవన్నీ ఎందులో ఉన్నా ఎన్నిసార్లు డబ్బు వస్తుందని మీ దురభిప్రాయం. ఫిలిం బాగా తీస్తే డబ్బు వస్తుందన్న మీ పాత సూత్రాన్ని తిరగేసి డబ్బులొచ్చేదేస్తే బాగా ఉంటుందని సత్యాన్ని స్థాపించుకొని అది సత్తుబేడ కాసు లాంటిది, చల్లదు బాబు. అందువల్ల నేను చెప్పే జవాబులో తాత్పర్యం ఇదే. అంతకింత అయింది కానీ ఇంతకెంతుందో ఇంతకు ఇంకెంతో అంతకింత కూడా అవ్వకపోవు. పాడిందే పాటరా అన్నట్టు మీరు పాత ట్రిక్కులే జనం వన్స్ మోర్ అనకపోయినా మళ్ళీ ప్రయోగించారు కనుక ముఖ్యంగా ఈసారి ఈ ఊహ శుభ్రమైంది కాదు కనుక మొదటిసారి ఊహ వల్ల ఇంతకింత వచ్చిన ఈసారి మటుకు మహా అయితే అంతకింతే మీరు దీనివల్ల ఎవరెస్ట్ శిఖరాలు అందుకోలేరు అని గంభీరోపం చేశాడు ఆ పెద్ద. అది బొత్తిగా పచ్చి నిజంగా కనిపించినందువల్ల నిర్మాత భయపడి పక్కున తమ బొంద తమరికేం తెలియదు, ఈ పిక్చర్ హిట్ అవుతుందండి, పెద్ద హిట్ అవుతుంది అంటూ అతన్ని తిట్టే వరకు కంట నీరు నిజం చెప్పిన చిన్న పెద్ద మనిషి చిన్న బుచ్చుకొని తనకి అబద్ధం చెప్పేపాటి కల్చర్ లేనందువల్ల చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అతన్ని చూసి జారిపడ్డారు. వారం తర్వాత చూడగా ఆ పిక్చర్ బ్రహ్మాండమైన బాక్సాఫీస్ హిట్ అయిపోయి. చూశారా అన్నాడు నిర్మాత తన పాత మిత్రుడిని బజార్లో. విన్నా, సత్తుబేడలు కూడా అప్పుడప్పుడు చెల్లుతాయని నాకు తెలిసింది కాదు అన్నాడాయన తేలికగా, నాలిక కరచు. బాక్సాఫీస్ తోకలు పట్టుకొని గోదావరి ఈదినట్టు విక్రమార్కుడి మార్పు సింహాసనంలో రమణ డైలాగ్. పిక్చర్ తీయకుండా స్టోరీ ఏమిటండి, మీరు మరీ విత్తిగా మాట్లాడతారు. అందులోనే మళ్ళా ఇంకో డైలాగ్. రేపు రాజనాల గారి కార్టూను ఆదుర్తి సుబ్బారావు గురించి వ్యాసం చూద్దాం.